నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వనపర్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగువార్ చేతుల మీదుగా సైన్స్ ప్రశ్నాపత్రాలు ఆవిష్కరణ. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తిభావం చాటుకున్న సిరిసిల్ల నేతన్న. 250 గ్రాముల వెండి పట్టు దారాన్ని ఉపయోగించి నేసిన వెండి చీర సమర్పణ. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున సందడి. నాగార్జునతో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డ అభిమానులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నేపథ్యంలో భాగంగా సైన్స్ ప్రశ్నాపత్రాలు వనపర్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగువార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. విద్యార్థులు నిత్య జీవితంలో ప్రతి అంశాన్ని తార్కిక ఆలోచనలతో పరిశీలించాలని అడిషనల్ కలెక్టర్ అన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు నరేందర్, ప్రధాన కార్యదర్శులు దేవని ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ఏర్పడి 36 వసంతాలు పూర్తి కాగా శాస్త్రీయ నిర్మాణం కోసం ప్రజల్లో మూఢనమ్మకాలను పారద్రోలి విద్యార్థి దశ నుండే చైతన్యవంతం తీసుకొచ్చే విధంగా జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని, జన విజ్ఞాన వేదికకు జిల్లా స్థాయి విద్యాశాఖ, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు రావడం జరిగిందన్నారు. వనపర్తి జిల్లాలో 14,000 మంది విద్యార్థులు స్కూల్ లెవెల్లో చెకుముకిలో పాల్గొనడం జరిగిందని, అందులో భాగంగా 15 మండలాల నుంచి బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయిలో 40 టీంలు పాల్గొనగా 120 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు వారి ప్రతిభను పరీక్షించడం జరిగిందన్నారు. చెకుముకి టాలెంట్ టెస్ట్ మండల స్థాయి నుంచి ఎంపిక చేసి జిల్లా స్థాయి నుంచి వీటిలో 4 టీంలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తున్నామని అన్నారు. సైన్స్ ప్రశ్నాపత్రాలు ఆవిష్కరణలో జిల్లా విద్యాశాఖ అధికారులు మహానంది చంద్రశేఖర్, యుగేందర్, శ్రీనివాసులు విద్యార్థులను ఉద్దేశించి సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేవీవి జిల్లా అధ్యక్షులు నరేందర్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సీఎంఓ యుగేందర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉమాదేవి, జేవీవి నాయకులు నారాయణ, జ్యోతిర్మయి, నాగశేషి, అక్బర్, శ్రీనివాసులు, వివిధ పాఠశాలల గైడ్ టీచర్స్ 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తించండి. మీరు ఎవరు కథలో అక్కడే ఉండండి. నేను కూడా సేమ్ పాత్ ఫాలో చేస్తాను. ఎట్లాంటి థింకింగ్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకేనా? మీరు ఆలోచించాలి, ప్రతి విషయం మీద మీరే ఆలోచించాలి. ఇది కరెక్ట్ ఉందా లేదా, కరెక్ట్ అంటే ఎందుకు ఫాలో చేస్తున్నారు, ఎందుకు ఫాలో చేస్తున్నారు, ఎందుకు ఇందులో ఒక పాత్ ఫాలో చేస్తున్నారు, ఎందుకు ఒక ప్రాక్టీస్ ఫాలో చేస్తున్నారు, ఇది అన్నీ ఆలోచించాలి. దట్ ఈస్ సైంటిఫిక్ ఫిలాసఫీ. We have to question higher. ఎందుకు చేస్తున్నారు, చేస్తున్నారు, we have to question higher. That is scientific way of thinking. ఓకేనా? లాజికల్ థింకింగ్ డెవలప్ చేయాలి, సైంటిఫిక్ థింకింగ్ డెవలప్ చేయాలి. సైన్స్ నథింగ్ బట్ లాజిక్. ఒకే ఒక కెమికల్ వేరే కెమికల్ యాడ్ చేస్తే దట్ కెమికల్ వస్తుంది. ఎందుకు వస్తుంది? మొత్తం కెమికల్ కలెక్షన్ మీద ఎక్కువ కెమికల్ యాడ్ చేసి ఇంకా కెమికల్ వస్తుంది. ఫిజిక్స్ మీరు తీసుకోండి, ఫిజిక్స్ బాగున్నాయి, ఇది అన్నీ అందరూ చేస్తే లాజికే ఉంటుంది, గ్రావిటీ ఉంటుంది, ఎందుకు ఉంటుంది ఇంకా లాజిక్. మన గోల్స్లో అన్ని ప్లానెట్స్, స్టార్స్ ఇంకా ఎలక్ట్రికల్ పాత్రలో నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయి? ఇంకా లాజిక్. క్యాప్లర్స్లో తెలుసానికి చూడండి, ఇది 11 క్లాస్ ఇది ఎన్ని చదువుతున్నాయి, లోన్స్ ఉన్నాయి. న్యూక్లియర్ రియాక్షన్ ఏం జరుగుతుంది, న్యూక్లియర్ రియాక్షన్ మీదనే మన న్యూక్లియర్ రియాక్టర్స్ పనిచేస్తారు. ఇది అన్ని లాజికల్ వే ఆఫ్ థింకింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాస్. జన విజ్ఞాన వేదిక ఏర్పడి 36 వసంతాలు అవుతా ఉంది. ఈ క్రమంలో ప్రధానంగా ఇది శాస్త్రీయ సంస్థగా ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను పారదర్మే విధంగా అది విద్యార్థి దశ నుంచే ఆ రకమైన చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలో
ఆనవాయితీగా ప్రతి సంవత్సరము చెక్కుముకి టాలెంట్ టెస్ట్, చెక్కుముకి పత్రిక అనేది సైన్స్ పత్రిక, ఇది పిల్లలచే నడపబడుతున్న పత్రిక. ఈ పత్రిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం స్కూల్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తూ పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను, సైంటిఫిక్ టెంపర్ను డెవలప్ చేసే క్రమంలో జన విజ్ఞానిక కృషి చేస్తూ ఉంది. తరగతి 4 గోడల మధ్యనే కాకుండా సమాజంలో ఉన్నటువంటి విషయాలను ఆకలింపు చేసుకొని శాస్త్రీయ సమాజ నిర్మాణం కొరకు విద్యార్థుల దశ నుంచే ముందుకెళ్లాలనే ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి జిల్లా విద్యాశాఖ వాళ్ళు, రాష్ట్ర విద్యాశాఖ వాళ్ళు ఇతోధికంగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వనపర్తి జిల్లాలో 14,000 మంది విద్యార్థులు స్కూల్ లెవెల్లో పాల్గొనడం జరిగింది 7వ తారీఖు రోజు నవంబర్న. అదేవిధంగా 21 తారీఖు రోజు అన్ని మండలాల నుంచి 15 మండలాల నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ 15 మండలాల టీములు ఈ రోజు వనపర్తిలో జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ వనపర్తిలో డిస్ట్రిక్ట్ లెవెల్ టీంలో పాల్గొనడం జరిగింది. 40 టీములు పాల్గొన్నాయి. 120 మంది విద్యార్థులు, వాళ్ళ వెంబడి గైడ్ టీచర్లు కూడా రావడం జరిగింది. ఈ విద్యార్థుల యొక్క ప్రతిభను కూడా ఈ రోజు పరీక్షించడం జరిగింది. దీంట్లోకి వెళ్ళి ఒక 4 టీంలను సెలెక్ట్ చేసి మనం రాష్ట్ర స్థాయికి పంపబోతున్నాం. గవర్నమెంట్ సెక్టర్ నుంచి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తి భావంతో సిరిసిల్ల నేతన్న ఎల్డి హరిప్రసాద్ వెండి చీరను మగ్గం నేశారు. ఇందులో 250 గ్రాముల వెండి పట్టు దారాన్ని ఉపయోగించి 20 రోజుల పాటు శ్రమించి ఈ చీరను తయారు చేసినట్లు వారు తెలిపారు. ఈ చీరలో వేములవాడ కమాన్, కోడే, మొక్కె చేనేత పని చరిత్రను చీర శాలువాలపై వేసి వేములవాడ రాజన్న స్వామి వారికి సమర్పించారు. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. ఇటీవలే ఆయన ఒక హై అండ్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. అధికారుల సమక్షంలో ఫోటో దిగి రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేశారు. మరోవైపు నాగార్జున వచ్చారనే విషయం తెలుసుకొని అక్కడకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకొని నాగార్జునతో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. వెళ్ళకండి, ముందుకు వెళ్ళకండి. రిజిస్ట్రేషన్ కదా ఎంతమంది कैमरा है अंदर कैमरा
హైదరాబాద్ మౌలాలి శాంతినగర్లో మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జ్యోతిరావు పూలే ఉత్సవ మాజీ చైర్మన్ బాలరాజ్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు, ఆయన చూపించిన మార్గదర్శకత, ముఖ్యంగా విద్య, సామాజిక సమానత్వం మరియు దళిత, పేద, మహిళల హక్కుల పరిరక్షణలో చేసిన విప్లవాత్మక కృషి గురించి, అలాగే మహాత్మా పూలే ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత అని అన్నారు. సమాజంలో సామాజిక సమానత్వం మరియు అణగారిన వర్గాల అభివృద్ధికి మనం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి రామ్లాల్, మహేష్, రజనీకాంత్, డాక్టర్ ఆంజనేయులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే ఆశాజ్యోతి మా బీసీ వర్గాలకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు అందరికి కూడా ఆయన ఆశాజ్యోతి. ఆయన వర్ధంతి సందర్భంగా అందరం కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ మేము లాలాపేట నుంచి అందరం కూడా సేవా కార్యక్రమం చేకూరుతాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి శుభ సందర్భన మరి బాలరాజ్ అన్న గారు ఇక్కడ విచ్చేసి మా అందరికి కూడా మరి మార్గదర్శకాలను నిర్దేశించిన మాదిరిగా నేడు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంలో మరి ఆయన 1827న జన్మించి 1890లో మరి పరమపదించడం జరిగింది. ఆయన జీవిత కాలంలో అనేక ఉద్యమాలను చేపట్టి మరి అసమానతలను రూపుమాపడానికి ఎన్నో ఉద్యమాలు చేసి మరి అదే మాదిరిగా అంటరానితనాలను నిర్మూలించడానికి అనేక ఉద్యమ కార్యక్రమాలు పాల్గొని మరి తన భార్య అయిన సావిత్రిబాయి పూలే గారి యొక్క వారిని విద్య కోసం, స్త్రీ విద్య కోసము మరియు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసము ఆశాజ్యోతిగా వెలిగిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు అందరికీ చిరస్మరణీయుడు, ఆదర్శపాయుడు మరియు మొట్టమొదటి విప్లవకారుడుగా చెప్పడంలో సందేహం లేదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి దళిత బహుజనుల మరి అభివృద్ధి కోసము సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడానికి అహర్నిశలు కృషి చేసిన ఘనత జ్యోతిరావు పూలే గారికి దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు. మరి మొట్టమొదలుగా మహాత్మా అనే బిరుదును మరి ప్రజల చేత మరి పొందడం జరిగింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి జ్యోతిరావు పూలే గారిని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురువుగా భావించి తాను వదిలిపెట్టిన ఆశయాలను పూర్తి చేసి రాజ్యాంగంలో పొందుపరిచి అందరికీ విద్య, అందరి బాధ్యత అనేది నిర్మూలించడానికి మరి జ్యోతిరావు పూలే గారు వారికి ఆదర్శంగా నిలవడం జరిగింది. అందుకే జ్యోతిరావు పూలే గారి ఆశయాలు సాధించడానికి మనమందరం కూడా అహర్నిశలు కృషి చేసిన నాడే ఈ సాంఘిక అసమానతలు రూపుమాపడానికి మనము వారి ఆశయాలు సాధించాలని. జై భీమ్, జై జై భీమ్, జై పూలే గారి ఆశయాలు వర్ధిల్లాలి, జై పూలే గారి ఆశయాలు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, పూలే గారి ఆశయాలు వర్ధిల్లాలి. ధన్యవాదాలు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రానికి కిలోమీటర్ దూరంలో రంగరాముల గుట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత రంగనాయకుల స్వామి దేవాలయం అతి ప్రాచీనమైన ఆలయం. బండరాతి క్రింద శేషపానువుపై విష్ణుమూర్తి ప్రవలిస్తూ స్వామివారి పాదాల వద్ద శ్రీదేవి భూదేవులు దర్శనమిస్తారు. ఆలయం 200 ఏళ్ల క్రితం స్వయంభుగా స్వామి వెలిశారని ప్రతిష్టత ఉంది. మొంతపల్లి వీరభద్రస్వామి ఆలయం నుంచి జిన్నారం వెళ్లే మార్గ మధ్యలో ప్రధాన రహదారి పక్కనే అటవీకి ఆనుకొని ఈ దేవాలయం ఉంటుంది. కోరిన కోరికలను మొక్కులు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత రంగనాయకుల స్వామికి ప్రతి ఏటా గ్రామస్తులందరూ కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా కొనసాగుతుంది. భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారమై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత రంగనాయకుల స్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయానికి భక్తులు, దాతలు సహకారం అందిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని, ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాద్ మౌలాలి శాంతినగర్లో మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకొని బీజేపీ సీనియర్ లీడర్ శారదా మల్లేష్ పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు, ఆయన చూపించిన మార్గదర్శకత, ముఖ్యంగా విద్యా, సామాజిక సమానత్వం మరియు దళిత, పేద మహిళల హక్కుల పరిరక్షణలో చేసిన విప్లవాత్మక కృషి గురించి, అలాగే మహాత్మా పూలే ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ ప్రముఖులు హాజరయ్యారు. ఈరోజు మహాత్మా జ్యోతిబాయ్ పూలే 135వ వర్ధంతిని మనం జరుపుకుంటున్నాము. వర్ధంతులు, జయంతులు అనగానే జరుపుకోవడం కాదు, వాళ్ళు ఎటువంటి సామాజిక సేవ వాళ్ళు ఏం చేసిరు అనేది మనము ప్రజలకు చెప్పాలి. జ్యోతిరావు పూలేకి మహాత్మా అంటే ఇద్దరికే ఉంది. మన ముందు ఈయనకి జ్యోతిరావు పూలే గారికి మహాత్మా అని వచ్చింది, తర్వాత గాంధీ గారికి. ఆయన బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ అభ్యున్నతి కోసం ఎంతో సమాజంలో మార్పు రావాలి, స్త్రీలు ముందుకు రావాలి, అంటరానితనము అన్ని వర్గాల్లో కూడా, అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ముందు ఉండాలని చెప్పి జ్యోతిరావు పూలే ఎన్నో సామాజిక సంస్థలను స్థాపించి వాటి ద్వారా సంఘాన్ని సంస్కరించాలని ఆయన బయలుదేరిండు. ఆయననే కాకుండా ఆయన శ్రీమతిని కూడా విద్యార్థినిగా ఉంచి ఆమెను ఉపాధ్యాయురాలుగా చేసి ఆమె మహిళలకి ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో దోహదపడింది. ఇద్దరు కూడా సమాజానికి ఎంతో సేవ చేసిరు వాళ్ళు. అందుకే వాళ్ళని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆయన ఆశయాలు కానీ, ఆయన కృషి కానీ మనము ఈ ప్రజలకు, వీళ్ళందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. భారత్ మాతాకి జై. 131 వర్ధంతి చేసుకున్నాం. ఆయన సంఘ కార్యకర్తగా ఉన్నారు. ఆయన విడో మహిళల కోసం చాలా పాటుపడ్డారు. ఇప్పుడు మనము ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు పాత వాళ్ళు ఎంత కృషి చేశారో అలా మనం కూడా ఇప్పుడు వాళ్ళ ఆశయం తీసుకొని మనం కూడా కృషి చేసి మన దేశాన్ని చేద్దామని కోరుతున్నాం. రాజేంద్రనగర్ మైలార్దేవపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడుపుతూ యువకుడు వీరంగం సృష్టించాడు. అతివేగంగా కారు డ్రైవ్ చేస్తూ డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. స్థానికులు మైలార్దేవపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులోని మద్యం బాటిల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విభిన్న ప్రతిభావంతులకు మరియు వయోవృద్ధులకు 2 నెలల్లో ఉపకరణాలను అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. వినికిడి లోపు వికలాంగులు వయోవృద్ధులకు అవసరమైన ఉపకరణాలను ఎస్ సంస్థ ద్వారా అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కురుపాంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి అవసరమైన ఉపకరణాలను ఆలింకో సంస్థ హైదరాబాద్ వారి సహాయంతో వీరికి అందజేయబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకు అవసరమైనటువంటి ఉపకరణాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఈ సంస్థకు ఆమె అభినందనలు తెలియజేశారు. అత్యంత వెనుకబడి ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఈ ఉపకరణాలను అందజేసి ఆదుకోవడం వారికి సహకరించడమేనని ఆమె తెలిపారు. వికలాంగులకు ట్రైసైకిల్స్, వినికిడి లోపం ఉన్న వారికి చెవి మిషన్లు, వృద్ధులకు స్టిక్స్ తదితర ఉపకరణాలను అందజేస్తారని ఆమె తెలిపారు. కావున మీరందరూ తమ తమ లోపాలను ఈ సంస్థ దృష్టికి తీసుకువచ్చి పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియమ్మ వలస, కొమరాడ తదితర 5 మండలాల నుండి ప్రజలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ, ఎంఆర్ఓ, ఎస్ సంస్థ అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు కురుపాం మండలంలో విభిన్న ప్రతిభావంతులు అలాగే వయో పరిమితి చెందినటువంటి వ్యక్తులకు ఈరోజు ఇక్కడ ఎవరెవరైతే 5 మండలాల నుండి వచ్చారో వాళ్ళందరికీ కూడా పరిశీలించి మరి ఎవరికైనా వినికిడి లోపం ఉన్నా సరే, లేదు అయినా అంటే వికలాంగత్వం ఉన్నా సరే, ఇంకా ఏమైనా ఉన్నా వాళ్ళందరికీ కూడా ఈరోజు చెక్ చేసి 2 నెలలకే అన్ని పరికరాలు ఎస్ సంస్థ ద్వారా అందించడానికి మన ఏడీ గారు, కవిత గారు, అలాగే మరి గౌస్ గారు, అలాగే ఎండిఓ గారు, అలాగే తహసీల్దార్ గారు, మరి మండల పార్టీ అధ్యక్షులు కొండయ్య గారు, అలాగే యూత్ అధ్యక్షులు మన రంజిత్ కుమార్ గారు, అలాగే ఎక్స్ఎంపీపీ గారు మరి రవణమూర్తి గారు, అలాగే వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీకు ఏ లోపం ఉన్నా సరే ఈరోజు ఈ చదవడం ద్వారా మీరందరూ కూడా అవన్నీ కూడా ఇక్కడ ఈరోజు మీరు ఒకసారి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇలాంటివన్నీ కూడా రావడానికి ఎన్నో రోజులు పట్టేది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ అయిన మరుక్షణమే మీకు అన్ని పరికరాలు అందించే విధంగా చూడడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఎస్ సంస్థ ద్వారా మనకి అలింకో ద్వారా మరి వారు మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ లోపాలు ఉన్నా సరే వారందరూ కూడా ఈరోజు మరి దగ్గరుండి ఏ టైం అయినా సరే, సాయంత్రం అయినా సరే, మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే మీరు ఇక్కడ చెక్ చేసుకొని వెళ్తే 2 నెలలకే అవన్నీ కూడా మీకు ఏ పరికరాలు ఇవ్వాలనేది మరి ఇక్కడ అందించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 5 మండలాల నుండి వచ్చారు. కాబట్టి అలాగే మీరందరూ ఒకసారి చూపించుకొని మరి వికలాంగులకైతే మరి వీల్ చైర్స్ తర్వాత అందించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఓపికతో ఉండి అయినా సరే ఉంటారని మీకు అందరికీ కోరుకుంటూ, ఈ అవకాశం మంచి అవకాశం మీరందరూ కూడా వినియోగించుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సంస్థ ద్వారా అందించినటువంటి సంస్థకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వనపర్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగువార్ చేతుల మీదుగా సైన్స్ ప్రశ్నాపత్రాలు ఆవిష్కరణ. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తిభావం చాటుకున్న సిరిసిల్ల నేతన్న. 250 గ్రాముల వెండి పట్టు దారాన్ని ఉపయోగించి నేసిన వెండి చీర సమర్పణ. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున సందడి. నాగార్జునతో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డ అభిమానులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.